ఓ సారథి కర్తవ్యం ఏంటంటే తన మహారథిని సురక్షితంగా ఉంచాలి. మార్గం కఠినంగా ఉండొచ్చు, కానీ ప్రయాణాన్ని సరళం చేయగలిగిన వాడే సారథి అవుతాడు. నీ శిక్షణ మరియు దీక్ష వ్యర్థమైపోయాయి రాధేయ. ఆ రోజు నా రథంలో కూర్చునే ధైర్యం స్వయంగా మీరే చేయగలరా మహామహిమాన్విత భీష్మ? ఇది పొగరుకి పరాకాష్ట కదా పితామహ. లేదు, ఎవరికైనా తమ కళ్ళ మీద అత్యంత విశ్వాసం ఉంటే అప్పుడే వాళ్ళు ఓ మహారథికి సవాలు విసరగలరు. ఇది అహంకారం కాదు. అందుకే కర్ణ, నేను ఒప్పుకుంటున్నాను. వసంతోత్సవం రోజున నేను నీ రథంలో ప్రయాణిస్తాను కర్ణ. అలాగే స్వయంగా నిన్ను పరీక్షిస్తాను. నేనా వసంతోత్సవం రోజు కోసం ఎదురు చూస్తాను మహామహిమాన్విత. పైగా ఆ రోజు నుంచి రథాన్ని నడిపే విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. ప్రణామాలు. అసలు నా జన్మే ఆకాశంలో ఎగరడానికి జరిగింది మహామహిమాన్విత. భూమికి కట్టేసే ప్రయత్నం మీరే చేశారు. నా రథాన్ని నడిపే కళ అనుభవం మీకు ఎన్నో ఏళ్ల క్రితమే అయ్యింది కదా. అది గనక మీకు గుర్తొస్తే నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నాను. అసలది విద్యే కాదు. మొదటిసారి నేర్చుకున్నప్పుడు రాకపోతే ఇంకా తనసలు విద్యార్థే కాదు. మొదటిసారి నేర్చుకోవడంతోనే విద్యని పట్టుకోలేనివాడు. ఆ రోజు నా రథంలో కూర్చునే ధైర్యం స్వయంగా మీరే చేయగలరా మహామహిమాన్విత భీష్మ? నేనా వసంతోత్సవం రోజు కోసం ఎదురు చూస్తాను మహామహిమాన్విత. పైగా ఆ రోజు నుంచి రథాన్ని నడిపే విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. నేను నా పుత్రుడి ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను మహితాత్మ. అతిరథ, నీ పుత్రుడు అగ్నిలాగా ప్రకాశించేవాడు. ప్రకాశించే జ్యోతి అప్పుడప్పుడు కాల్చి పారేస్తుంది. అందులో బాధపడాల్సిందేమీ లేదు. కానీ దీపజ్యోతి ఇంటిని కాల్చేస్తే అప్పుడు ఆ దోషం ఎవరిదవుతుంది? ఆ ఇంటిది కాదు, ఆ జ్యోతిది కాదు, ఆ దీపం వెలిగించిన వాడిది. పుత్రుడి సామర్థ్యానికి తండ్రే జవాబుదారి. సరిగ్గా చెప్పావు అతిరథ. కానీ నీ ప్రయత్నంలో ఏ లోపం లేదు కదా. నేనేం చెయ్యను మహితాత్మ. దిశ శూన్యుడను. కర్ణుడిని ఎలా శాంతింపజేయను? సంతోషం హృదయం గుణం కదా అతిరథ. పరిస్థితుల పరిణామం ఎంతమాత్రం కాదు. ప్రతి ఒక్క మనిషి సంతోషాన్ని స్వయంగా అలవాటు చేసుకోగలడు. కానీ మనస్సులో ఆ సంతోషం ఉంటే అప్పుడు పరిస్థితులు అన్యాయంగానే కనిపిస్తాయి. ఆ కారణంగానే నువ్వు నీ కొడుక్కి సంతోషంగా ఉండడం నేర్పించడం చాలా ముఖ్యం అతిరథ. ఇదే నీకున్న మార్గం. ఇంకేదైనా రెండో మార్గం? ఒకవేళ నీ పుత్రుడికి తన అసంతృప్తికి ఎలాంటి అడ్డంకి లేకపోతే చూడు అతిరథ, నువ్వు అతన్ని కోల్పోవలసి ఉంటుంది. కానీ షోనా, నువ్వు ఊరొదిలి పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకంటే తల్లిదండ్రుల చేతుల్లో చనిపోవడం అంటే చాలా మంచి విషయం కదా మిత్రమా.
నీకు మా అమ్మ సంగతి తెలియదు కదూ. మొదటి 4 మాటల్లోనే ఎంత తిట్టేస్తుందంటే అసలు సగం మనిషి అక్కడే చచ్చిపోతాడు. పైగా తర్వాత నాన్నగారు వస్తారు. ఆ తర్వాత అస్సలు అడగొద్దు ఏం జరుగుతుందో. పద, ఉత్సవానికి రావా? ఉత్సవమా? దేనికి ఉత్సవం? పరీక్ష తప్పిపోయినందుకు. పదండి అన్నయ్య, చనిపోవడానికి ముందు నేను కొంచెం ఆనందాన్ని పొందుతాను. పద. ఓడిపోతే ఎవరైనా ఉత్సవం చేసుకుంటారా కర్ణ? శుచిపథ, ఓడిపోవడం అనేది వేరే వాళ్ళ వల్ల జరిగింది, కానీ నేను ఓటమి ఒప్పుకోలేదుగా. మరెందుకు బాధపడ్డం? కానీ వసంత పంచమి రోజున నిన్ను మహామహితాత్ములు ఇంకోసారి ఓటమి ప్రకటిస్తేనో? ఒక్కసారి మహామహిమాన్వితుడు భీష్ముల వారిని నా రథంలో ప్రయాణించనివ్వు. ఆ తర్వాత నేనే స్వయంగా తనని ఓటమి పాలైన మహారథిగా ప్రకటిస్తాను మిత్రమా. పద, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది సోనా. అమ్మగారా? అన్నగారు మీరు వెళ్ళిపోండి. నేనైతే బావిలో దూకి ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఇంటికి రాగలుగుతాను. సోనా, అమ్మ అయితే నిన్ను బావిలోంచి కూడా తీసుకొచ్చేస్తాను. ముందొచ్చి అమ్మని కలు, ఆ తర్వాత ప్రాణాలు కూడా ఇచ్చేయొచ్చు. లేదు. పద పద. అన్నగారు పద. అయ్యో. చూడ స్వాగతం అసఫల సారథి. నేను హస్తినాపురం రాకుమారుణ్ణి చాలాసార్లు నా రథం నుంచి పడేశాను, అయినా ఓడిపోయానా? సరేలే, సఫలుడైన మహారథి ఇంకా అసఫలుడైన సారథి. ఏంటది? ఇది ఔషధం. దీన్ని గాయానికి పూస్తూ ఉంటారు. నాకోసమా? లేదు, అది నాకు గాయమైందిగా. ఎక్కడా? ఇక్కడే ఉండాలి కదా ఇప్పుడే. ఇదిగో ఇక్కడ చూడు.
ఒకవేళ నీకు గాయం నొప్పిగా ఉంటే నువ్వు కూడా రాసుకోవచ్చు. ఇవాళ నేనే స్వయంగా పాత గాయానికి ఔషధాన్ని రాసుకున్నాను. మహామహితాత్ముడిని సవాలు చేశాను. వసంత పంచమి రోజున ఖచ్చితంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించే ఆలోచనే ఉండదే. నీకు నా మీద విశ్వాసం ఉంది కదా? పూర్తిగా విశ్వాసం ఉంది. మహామహిమాత్ముణ్ణి ఒకవేళ రథం నుంచి పడగొడితే ఏమవుతుంది? నా తల ఖండించబడి భూమిపై పడుతుంది. సూతుల తలకాయలు భూమి మీదే పడుంటాయి కదా కర్ణ. రాకుమార వినండి, రాకుమార నా మాట వినండి, ఆగండి. రాకుమార ఆగండి. రాకుమార నా మాట వినండి, రాకుమార ఆగండి. రాకుమార దయచేసి నా మాట వినండి. రాకుమార మీరు తక్షణమే ఈ లేపనాన్ని పోయించుకోండి. తమరికి గాయాలు వెంటనే మానిపోతాయి. అయ్యో అయ్యో అయ్యయ్యో, పడిపోయారా మహారథి? గుంటలున్న మార్గాన్ని ఎంచుకున్నాం కదా. రథంలో కూర్చోవడం తేలికేం కాదు. రాకుమారా, మీకేం దెబ్బలు తగలేదు కదా? మనం ఈ రాయిని బందీని చేసి శిక్ష విధిద్దాం. దయచేయండి, రండి రండి. ఎందుకంటే గుర్రాలు దీన్ని లాగుతున్నాయి. నా రక్షణ సంగతి కేవలం మా అన్నగారే చూస్తారు. మా అన్నయ్య దుర్యోధనుడు. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. సోదరా కర్ణ, నాకు మాట ఇవ్వండి. నా మీద జరిగే ప్రతి దాడికి మీరే అడ్డుగా ఉండి కాచుకోవాలి. అరే, మీ దగ్గర కవచం ఉంది కదా, మీకు అసలు నొప్పే కలగదు కదా. నీకు తెలుసు కదా, అమ్మ కొడితే తగిలే దెబ్బల నుంచి ఏ కవచము రక్షించలేదు అని. బలివ్వడానికి ముందు పశువులకు హారతిస్తారు కదా.
ఏమైనా సరే కుంకుమ తిలక మాత్రం పెట్టించుకోవద్దు. నేను వెళ్ళి బావి చూసుకుంటాను. శోనా, నేను ఇంటికే కదా వస్తున్నాను. రాపుత్రా, ఇవాళ నువ్వు చాలా గొప్ప పని చేశావు. నీకోసం హారతి ఎదురు చూస్తోంది. అది అమ్మా, నువ్వు రాకుమారుడు దుశ్శాసనుణ్ణి రథం నుంచి పడేశావు. మహామహితాత్ముణ్ణి ధిక్కరించావు. ఇప్పుడేమైంది? దూరంగా ఎందుకు నించున్నావు కన్నా? నీకు మహామహిమాత్ముడి కోపం అంటే భయం లేదు కదా? క్షత్రియుల ప్రతీకారం అంటే భయం లేదు కదా? మరి నీ కాళ్ళు నీ తల్లి దగ్గరికి రావడానికి మాత్రం ఎందుకు ఇలా వణుకుతున్నాయి? కేవలం తల్లి మాత్రమే తన సంతానం హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకోగలదు. అలాగే కేవలం ఒక పుత్రుడికి తన తల్లి కోపాన్ని తగ్గించే ఉపాయం తెలుసు. అయితే మరి నా కోపాన్ని తగ్గించే ఉపాయం చేయి కన్నా. నా మనసు శాంతించడానికి ఏదైనా ప్రయత్నించే. త్వరగా ప్రయత్నించు. మన ఈ జీవన పోరాటంలో నా కలలన్నీ ఇలా కరిగిపోవాల్సిందే నా కన్నా. అలా కరిగిపోయేదైతే అదేం స్వప్నం అమ్మా. అనవసరపు మాటలు మాట్లాడకు కన్నా. లేదమ్మా, నేను కేవలం మీ కోపాన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నానంతే. ఏ విధంగా శాంతింపచేస్తావు నా కోపాన్ని నువ్వు? మహామహితాత్ముని అవమానించా? క్షత్రియుల మీద ప్రతీకారం తీర్చుకున్నా? మీ కోపాన్ని శాంతింపచేయండమ్మా. మీ ఒక్క కన్నీటి బొట్టు నాకు 10 కొరడా దెబ్బల కంటే ఎక్కువ గాయాన్ని కలిగించిందమ్మా. నన్ను క్షమించండి. ఈ 10 ఏళ్లలో నిన్ను నేను ప్రతి క్షణము నడుస్తుండగా చూశాను కన్నా. చాలా ఆశపడ్డాను. నువ్వు సారథివి కావాలని, ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకున్నాను. నీకు అసలు అర్థమవుతుందా నువ్వేం చేశావో? తనకంతా తెలుసు రాధా. కానీ తను పరిణామాల్ని ఊహించలేడు. లేదు నాన్నగారు, నేను ఎలాంటి తప్పు పని చెయ్యలేదు.
ఒకవేళ నీ పుత్రుడికి తన అసంతృప్తికి ఎలాంటి అడ్డంకి లేకపోతే చూడు అతిరథ, నువ్వు అతన్ని కోల్పోవలసి ఉంటుంది.